హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్ బ్లాగ్. సో ఈరోజు అయితే మనం పెరికిట్లోని గణేష్ ఐడిల్స్ దగ్గరకు అయితే వచ్చేసినాం. సో ప్రతి ఒక్క గణేష్ ఐడిల్ని అయితే చూపిస్తా. ఇప్పుడైతే లోపల కలర్ వర్క్ అయితే నడుస్తున్నది. సో మీరైతే ఎక్కువ మంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు. అంటే మనకి ఆలిటార్ బ్యాక్ సైడ్ అయితే షెడ్లో గణేష్ ఐడిల్స్ అయితే చూపియండి అని మొత్తం మంది అయితే మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు. సో మీ ముందుకైతే ఇప్పుడైతే లోపల గణేష్ ఐడిల్స్ అయితే చూపిస్తా. క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. అట్లనే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. లెట్స్ గో. ఈ పెరికిట్లో ఆలిటవర్ ఆపోజిట్ ఉంటుంది షెడ్ వచ్చేసి. మీకైతే క్లోజ్గా అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆలిటవర్ మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది షెడ్ వచ్చేసి. ఇక్కడ ప్రతి ఒక్క గణేష్ ఐడిల్ని అయితే చూపిస్తా. ఇక్కడ సైడ్ అయితే మనకి కలర్ వర్క్ అయితే నడుస్తున్నది. సో మనకి ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు. మనకి తామేర పువ్వు మీద అయితే గణపతి బాలా గణేష్ అయితే కూర్చున్నాడు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. గణపతి వచ్చేసి దాదాపు గణపతి వచ్చేసి 5 feet వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు. ఈ రో అంతా గణపతులన్నీ సేమే. సో మనకైతే లిమిటెడ్ అయితే ఉన్నాయి. మీరైతే ఒక్కసారి అయితే వచ్చి విజిట్ అయితే చేసేయండి, బుక్ అయితే చేసేసుకోండి. సో లోపట్లకి వెళ్దాం. ఇక్కడ మనకి మరొక గణేష్ ఐడిల్ అయితే ఉన్నాయి. దాదాపు గణపతి వచ్చేసి మనకి 7 feet వరకు అయితే ఉంటుంది. మనకి సైడ్కి అయితే మనకి నెమలిని అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు గణపతి మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. సో లోపట్ల కూడా గణపతులు మనకి లిమిటెడ్ అయితే ఉన్నాయి. సో మీరైతే ఒక్కసారి విజిట్ చేయండి. అక్కడ సైడ్ అయితే వెళ్దాం. మనకి కలర్ వర్క్ అయితే నడుస్తున్నది. ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈ రో అంతా మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా వచ్చింది ఈ గణపతికి వచ్చేసి. సో ఇప్పటికైతే మనకి కలర్ వర్క్ అయితే నడుస్తున్నాయి. సో లోపల అయితే చూసుకోవచ్చు గణపతులు. ఇక్కడ మనకి ఎల్లో కలర్ పంచ్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సింహాసనం మీద కూర్చున్న గణపతి. మనకి లుకింగ్ అయితే మనకి గణేశుడు ఫేస్ అయితే డిఫరెంట్ అయితే ఉన్నది. మనకి బొంబాయి కాన్సెప్ట్ తోటి అయితే గణేష్ ఐడిల్ అయితే ఉన్నది. సో బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే హైలైట్ అండ్ హైలైట్ ఇచ్చిళ్ళు. దాదాపు గణపతి హైట్ వచ్చేసి మనకి 8 feet వరకు అయితే ఉంటుంది. సో ఈ రో అంతా సేమ్ గణపతులే. ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు. అక్కడ వరకు అయితే మనకి సేమ్ గణపతులే. మనకి ఈ గణపతులు కూడా మనకి లిమిటెడ్ అయితే ఉన్నాయి. సో మీరైతే ఒక్కసారి విజిట్ చేయండి. మనకి పెరికిట్లో ఆలిటావర్ ఆపోజిట్ ఉంటాయి మనకి వర్క్షాప్ వచ్చేసి. అట్లనే మనకి బొజ్జ గణపయ్య మనకి సిట్టింగ్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. అట్లనే మనకి కలర్ వర్క్ అయితే ఇప్పుడు కుందన్ వర్క్ అయితే జరగలేదు. ఓన్లీ కిరీటంకి అట్లనే పంచ వర్క్ అయితే అయిపోయింది షాల్వా గిట్లా. సో ఈ గణపతి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు గణపతి వచ్చేసి మనకి 8 feet వరకు అయితే ఉంటుంది. సో బొజ్జ గణపయ్య మనకు టోటల్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మన కలర్ వర్క్ అయితే నడుస్తున్నది. కిరీటంకి అయితే గోల్డ్ పెయింట్ అయితే వేస్తున్నారు. మనకి క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ రో అంతా సేమ్ గణపతులు ఇప్పుడు చూపించిన గణపతులు. అక్కడ వరకు అయితే మనకి సేమ్ గణపతులు అయితే ఉన్నాయి. సో లోపలకైతే వెళ్దాం. మనకి ఇక్కడ మనకి చిన్న గణపతులు కావాలన్నా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ అల్లిటవర్ వెనుక మనకి పెరికిట్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపతి వచ్చేసి మనకి రాధాకృష్ణ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే కిరీటంకి అయితే మనకి పట్క అయితే ఇచ్చిళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లనే మరి ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ అయితే ఉన్నాయి ఈ షెడ్లో. ఇక్కడ చూపిస్తా. సో గణపతి వచ్చేసి మనకి దాదాపు మనకి 6 feet వరకు అయితే ఉంటుంది. మనకి పంచకి అయితే మనకి మల్టీ కలర్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ అయితే ఇస్తున్నారు పంచకి అట్లనే షాల్వాకి. సో దాదాపు గణపతి వచ్చేసి 6 feet వరకు అయితే ఉంటుంది. అట్లనే మనకి ఇక్కడ గజరాజు అయితే ఇవ్వడం జరిగింది. సైడ్లకి 2 ఏనుగు తలలను అయితే ఇచ్చిళ్ళు. అట్లనే మన మీదైతే మనకి విష్ణుమూర్తి, మనకి కిరీటం మీద అయితే మనకి విష్ణుమూర్తిని అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఆభరణాలకైతే కలర్ వర్క్ అయితే జరగలేదు. సో ఓవరాల్ గణపతిని అయితే చూసుకోవచ్చు. బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ హైలైట్ అండ్ హైలైట్ ఉన్నాయి. గణపతులు మాత్రం క్రేజీ ఉన్నాయి. మనకి మల్టీ కలర్స్. సో చూసిలిగా గణపతి వచ్చేసి మనకి హైలైట్ అండ్ హైలైట్ ఉన్నాయి. మీరైతే ఒక్కసారి విజిట్ చేసేయండి, బుక్ అయితే చేసేసుకోండి. సో అక్కడ సైడ్ అయితే వెళ్దాం. మనకి 6 feet గణేష్ ఐడిల్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడు. సో మనకి సోఫా పైన కూర్చున్న గణపతి సిట్టింగ్ అయితే డిఫరెంట్ ఉన్నది. గణపతి వచ్చేసి అట్లనే మూషిక వాడిని అయితే ఇవ్వడం జరిగింది కింద. సో గణపతి అయితే మనకి హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది. మనకి ఇక్కడ సైడ్ అయితే గొడ్డలు పట్టుకొని అయితే ఉన్నది. సో గణపతి దాదాపు వచ్చేసి మనకి 6 feet వరకు అయితే ఉంటుంది. ఇంకా కలర్ వర్క్ అయితే నడుస్తున్నది. ఓన్లీ బాడీకి అయితే అయిపోయింది. సో ఈ రో అంతా సేమ్ గణపతిలే మనకి చూస్తున్నారా. ఇక్కడ సైడ్ అయితే మనకి సేమ్ గణపతిలే. ఈ రో అంతా సేమ్. సో మీరైతే లిమిటెడ్ అయితే ఉన్నాయి ఈ గణపతులు కూడా. మనకి విజిట్ అయితే చేసేయండి. సో దీంట్లో మనకి చిన్న గణపతి కూడా ఉన్నది. దాదాపు గణపతి వచ్చేసి 4 feet వరకు అయితే ఉంటుంది. మనకి సోఫా పైన కూర్చున్న గణపతి సైడ్కి అయితే మనకి అంశన అయితే ఇవ్వడం జరిగింది. సో చూస్తున్నారా గణపతి వచ్చేసి క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. మనకి ఈ గణపతులలో కూడా మనకి లిమిటెడ్ అయితే ఉన్నాయి. దాదాపు ఒక 5 గణేష్ ఐడిల్స్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా. సో ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ సైడ్ అయితే మరొక గణేష్ ఐడిల్ అయితే ఉన్నది. దీంట్లో మనకి 2 ఉన్నాయి గణేష్ ఐడిల్స్. మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు సోఫా పైన కూర్చున్న గణపతి. సో బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా రావడం జరిగింది. మనకి శివుడిని అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్. ఇక్కడ క్లోజ్ అయితే చూసుకోవచ్చు.
సో చూసిలిగా గణపతి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకి ఆలీ టవర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది మనకి పెరికిట్లో. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్. సో దాదాపు గణపతి హైట్ వచ్చేసి 5 feet అయితే ఉంటుంది. మనకి లింగంని అయితే ఇవ్వడం జరిగింది. మనకి సైడ్కి అయితే మనకి చూసుకోవచ్చు, ఇట్లా మనకి లింగంకి అయితే పూజ చేసినట్టయితే గణపతి ఐడిల్స్ అనేది ఇవ్వడం జరిగింది, గణేష్ ఐడిల్ని. సో సైడ్కి అయితే మనకి శివుని అయితే ఇవ్వడం జరిగింది, శివపార్వతుల గణేష్ ఐడిల్. సో ఓవరాల్గా గణపతిని అయితే చూసి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనకి దీంట్లో కూడా లిమిటెడ్ అయితే ఉన్నాయి గణేష్ ఐడిల్స్. సో మీరైతే విజిట్ అయితే చేసేయండి. ఈ షెడ్లో గణేష్ ఐడిల్స్ వచ్చేసి మీరైతే ఒక్కసారి అయితే విజిట్ చేసేయండి. అట్లనే కామెంట్ బాక్స్లో జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మీకు కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు కదా మీరు బ్యాక్ సైడ్ ఆలీ టవర్ బ్యాక్ సైడ్ అయితే అన్న గణపతులు అయితే చూపియని. సో ఈ షెడ్లో అయితే చూపించిన మీకైతే ఓవరాల్గా టోటల్ గణపతులు అయితే చూపించిన లిమిటెడ్ అయితే ఉన్నాయి. సో మీరైతే ఒక్కసారి విజిట్ చేసి బుక్ అయితే చేసేసుకోండి. కలర్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్కి అయితే మనకి కలర్ వర్క్ అయితే వేస్తున్నారు అన్నవాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. క్రేజీ అంటే క్రేజీ ఉన్న గణపతి వచ్చేసి మొత్తం టోటల్ కలర్ వర్క్ అయితే నడుస్తున్నాయి ఇప్పటికైతే. సో ఈ రో అంతా గణపతులు సేమే మనకి గణపతికి ఇప్పుడు కలర్ వేస్తున్న గణపతికి. సో చూసిలే గణపతులన్నీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆలీ టవర్ ఆపోజిట్ ఉన్న మనకి షెడ్లో అయితే గణపతులన్నీ చూపించిన. మీరైతే ఎక్కువ మంది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు. సో గణపతులన్నీ చూసిలే ఓవరాల్గా గణపతులు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే లిమిటెడ్ అయితే ఉన్నాయి. సో మీరైతే విజిట్ చేసి బుక్ అయితే చేసేసుకోండి. మనకి దాదాపు ఇక్కడ గణపతులు వచ్చేసి 5 feet నుంచి అయితే మనకి 9 feet వరకు అయితే ఉన్నాయి. సో మీరైతే ఒక్కసారి అయితే విజిట్ చేసేయండి. అట్లనే గణపతులు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. అట్లనే వీడియోకి ఒక లైక్ అయితే చేసి వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.